కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణకు చేరుకున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఏపీలో ఈవీ వాహనాల విస్తరణకు కియాకు ప్రతిపాదించారు. ఇక విశాఖ పోర్టులో ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో సీతక్క మరిన్ని విజయాలు సాధించాలన్నారు. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అచ్యుతాపురం మార్టూరు రోడ్లో లారీలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణ నష్టం తప్పింది. హైదరాబాద్లో వాతావరణం మారింది. రానున్న 2 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సార్పాక ఐటీసీ కర్మాగారం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండెపోటుతో కార్మికులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పరిహారంతో పాటు ఉద్యోగ భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో అలాయలే టార్గెట్గా దొంగతనాలు చేసిన అంతర్జిల్లా దొంగను సోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 6,000 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమలగిరిలో భక్తుల జనసందోహంతో పోటెత్తాయి. భక్తులతో తిరుమాడ వీధులు క్యూ లైన్లో కిక్కిరిసిపోయాయి. ఇక వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇంగ్లాండ్తో T20 సిరీస్లో టీమిండియా వరుస పరాజయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిలక్కు బదులు సంజయ్ శాంసన్ను తీసుకోవాలని సూచించారు. నాటో సదస్సులో ఇటలీ ప్రధాని మెలోని కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా దాడులకు తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చేదే లేదన్నారు. భవిష్యత్తులోనూ భాగస్వామ్యం లేదని తేల్చి చెప్పారు.